Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికి వినిపిస్తుందా అండి? హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పిన దేవుడు యేసు ప్రభు. ఆయన సత్య మార్గం ఎట్టిదో ఆయన చూపిస్తూ నడిచినట్లుగా మనం ఆయన జీవితంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు దానిని మించి ఏదైనా ఉంది అంటే ఇంకేమీ లేదనే చెప్పాలి. ఆయనను మించి ఇంకేమైనా ఉందా అంటే ఏమీ లేదని చెప్పాలి. ఆయనను మించిన మార్గం లేదా ఆయనను డామినేట్ చేసే మార్గం ఇంకేది లేదు. మనకి ఏ రిఫరెన్స్ కావాలన్నా యేసు ప్రభువే రైట్ రిఫరెన్స్. అంటే మనం చాలా మందిని మాదిరిగా పెట్టుకుంటాం, కానీ నేనంటాను యేసు ప్రభువే రైట్ మాదిరి. ఎవరిని రోల్ మోడల్ గా పెట్టుకోవడానికి లేదు. యేసు ప్రభువే రైట్ రోల్ మోడల్. నా తండ్రి క్రియలు అంతం వరకు చేయవాడు అనే లిస్ట్ లో మనం ఉండాలి అంటే యేసు ప్రభు ఏం చేశారో అలా ఉంటే చాలు. ఈరోజు మన రోల్ మోడల్స్ అన్ని కూడా చెరిగిపోయి యేసు ప్రభు మాత్రమే రోల్ మోడల్ గా మారును గాక. ఆమేన్. చాలా మందిని మనం రోల్ మోడల్ గా పెట్టుకుంటాం కదా, ఈరోజు అవన్నీ చెరిగిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభువుని మించిన రోల్ మోడల్ ఇంకేది లేదు. ఒకవేళ మనుషుల్ని ఆధారం చేసుకున్నా, ఒకవేళ వేరే ఇతర ప్రకృతిని ఏ దాన్ని ఆధారం చేసుకున్నా సంపూర్ణ రోల్ మోడల్ అయితే అవ్వదు. ఇప్పుడు మోషన్ రోల్ మోడల్ గా చేసుకున్నారు అనుకోండి, అది పార్షియలే అవుతుంది. దానియేల్ అనుకుందాం అనుకోండి, అది కూడా ఒక పార్షియలే అవుతుంది. అలా ఎవరిని రోల్ మోడల్ గా పెట్టుకున్నా అది పార్షియల్ గానే అవుతుంది తప్ప యేసు ప్రభుని రోల్ మోడల్ గా పెట్టుకుంటే మనకి అది సంపూర్ణతలోనికి వెళ్తుంది. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇన్ని రోజులు నేను వాళ్ళలాగా ఉండాలనో, వీళ్ళలాగా ఉండాలనో, ఇలా ఉండాలనో, అలా ఉండాలి ఏదో ప్రయత్నం చేస్తూ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి పరిగెడుతూ నా దినములు టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. అయ్యా, నా రియల్ రోల్ మోడల్ మీరయ్యా. నేను మిమ్మల్ని పోలి ఉండాలి, నేను మీలాగా నడవాలి, నేను మీరు చెప్పినట్టు వినాలి. నా అన్ని ప్రయారిటీ లిస్ట్ లో మొట్టమొదటి స్థానం మీకయ్యా అంటూ ఒక సమర్పణతో ఒక ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నతుడ పరిశుద్ధుడైన తండ్రి, స్తుతి స్తోత్రములు ప్రభా. నాయన నా తండ్రి ప్రభా, మీకే వందనాలు తండ్రి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దైవమా మీకు స్తోత్రములు ప్రభా. నాయన మీకు మించి ఏదైనా ఉంది అంటే అది ఇది లేదని నా తండ్రి సెలవిచ్చిన ప్రభా మీకు వందనాలు. ఏ రెఫరెన్స్ తీసుకున్నా కానీ ప్రభా యేసు ప్రభు తప్ప ఇంకొక రైట్ రోల్ మోడల్ లేదని తెలియజేసిన తండ్రి మీకు స్తోత్రములు. అవును ప్రభా, నువ్వు తప్ప ఇంకెవ్వరు రైట్ రోల్ మోడల్ లేరు నా తండ్రి. నాయన చెప్పాలి అంటే వన్ అండ్ ఓన్లీ రోల్ మోడల్ యేసు ప్రభు అని నాయన నా తండ్రి ప్రభా. ఇక ఏది అంతకు మించి లేదని నాయన సెలవిచ్చిన తండ్రి మీకు వందనాలు ప్రభా. తండ్రి క్రియలు అంతం వరకు చేయాలి అని అంటే మీరు తప్ప ఇంకొక రోల్ మోడల్ మాకు లేరు ప్రభా. ఆయన ఎవరినైనాను నా తండ్రి ప్రభా, మేము ఇన్నాళ్ళుగా నాయన నా తండ్రి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక రోల్ మోడల్ని ఎవరినైనా పెట్టుకున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము ఏ పరిస్థితుల్లో కానీ ఆయన ఏ సిచ్యువేషన్స్ లో కానీ ఆయన నా ప్రభా మిమ్మల్ని మాత్రమే రోల్ మోడల్ గా పెట్టుకోవాలి. ఎన్ని రోజులు మేము ఎవరినైనా పెట్టుకొని టైం వేస్ట్ చేసి ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. మీలాగే ఉండనట్లు, మీరు చెప్పినట్లు చేసే విధంగా మేము ఉండనట్లుగా మీ యొక్క విశేషమైన కృపతోటి జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. మీకు వందనాలు.
మరి మోషేని కానీ దానియేలుని కానీ ఎవరినైనా కానీ పెట్టుకొని ఉంటే అది పార్షియలే అవుతుంది, కానీ అది సంపూర్ణతలోనికి తీసుకెళ్ళదని సెలవిచ్చిన తండ్రి. మరి సర్వ సంపూర్ణతలోనికి వెళ్ళటకు నా తండ్రి ప్రభా, మీరు మాత్రమే సత్యం, జీవం, మార్గమై ఉండగా మీలోనే నివసించే విశేషమైన కృపనిమ్మని పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం యేసు ప్రభు లాగా ఉండడం కాదు. అంటే చూడండి, యేసు ప్రభు నడిచిన మార్గంలో లేదా ఆయన మార్గంలో వెళ్ళాలి అంటే, అంతవరకు ఆయన క్రియలు చేయడము అంటే, ఆయనని పోలి నడవడము అంటే ఆయనతో పోల్చుకోవడం కాదు. దయచేసి అర్థం చేసుకుందాం. యేసయ్యతో పోల్చుకోవడం కాదండి, యేసయ్యను పోలి నడవడం, ఆయన వలె బ్రతకడానికి మనం ప్రయత్నం చేయడమే తప్ప, మనం అలా రోల్ మోడల్ గా పెట్టుకోవాలి తప్ప ఆయనతో ఏనాడు కూడా పోల్చుకోవద్దు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆయనతో ఎవరు సమానులు కాదు అంటున్నాను. మహోన్నతునితో సమానునిగా చేసుకుందాం అనుకొని పడిపోయిన నక్షత్రం ఒకటి ఉంది. ఆ స్థాయిలోకి వెళ్ళొద్దు అంటున్నాను. యేసు ప్రభుని రోల్ మోడల్ గా పెట్టుకోవడము, యేసు ప్రభు అంటే ఆయన చేసిన క్రియలు ఎలా చేశారు, ఆయన ఎలా నడిచారు, ఆయన ఎలా విధేయతను కనపరిచారు, ఆయన ఎలా తన్ను తాను తగ్గించుకున్నారు, ఆయన ఎలా దాసుడుగా లోకానికి వచ్చారు, ఆయన ఎలా ఉన్నతమైన స్థానం విడిచిపెట్టారు, ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఆ లోతుల్లోనికి వెళ్ళాలి తప్ప, ఆ స్వభావాన్ని ధరించుకోవాలి తప్ప, ఏనాడు కూడా ఆయనతో సమానంగా చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? అది చాలా డేంజర్ జోన్. చెప్తామా మాట, అది చాలా డేంజర్ జోన్ అని. అది చాలా ఎస్ మాస్టర్. ఇక చూడండి, ఆయన క్రియల్లో ఆయన ఎలా ఆయన క్రియలను కొనసాగించారు, ఆయన జీవితంలో దేవునికి ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. లేకపోతే ఉన్న ప్రమాదం ఏంటి అంటే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాం, కానీ ఆ వెలుగుని పూర్తిగా ధరించుకొని దానిని కనపరచలేని స్థితిలో ఆగిపోతాం. చీకటిలో నుంచి మనం పిలువబడిన స్థితి ఆశ్చర్యకరమైన వెలుగులోనికే పిలువబడ్డాం. రాజులైన యాజకులుగానే మనం ఆయన ఏర్పాటుని బట్టి చేయబడ్డాం, పిలువబడ్డాం. కానీ ఆ పూర్తి ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దానిని 100% బయటికి మనం ఎగ్జిబిట్ చేయలేని స్థితిలోనికి వెళ్తాం. ఇంకొక యాంగిల్లో చెప్పుకుందాం. తుమ్మకరుగానే మనం ఉన్నాం, దానిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని కరెక్ట్ గా కట్ చేశారు, దానిని పూర్తిగా బంగారంతో పొదిగారు. కానీ ఆ పూర్తి బంగారమే బయటికి ఎగ్జిబిట్ అవ్వాలి అంటే ఈ తుమ్మకర్ర పూర్తిగా ఆ బంగారంని పొదుగుతున్నప్పుడు దాన్ని అలౌ చేయాలి, ఆ బంగారమే పూర్తిగా దీన్ని కవర్ చేయాలి. అలా పూర్తిగా ఆ యేసు ప్రభుని ధరించిన అనుభవంలోనికి వెళ్ళాలి. తుమ్మకర్ర ఏనాటికైనా బంగారం అవుతుందా? అవదు. కానీ తుమ్మకర్ర లోపల అలా దాని బెరడు అంతా కూడా చెక్కబడి
కట్ చేయబడి కరెక్ట్ షేప్ లోనికి వచ్చి ఇక దేవుని కొరకే నా జీవితం అంటూ పూర్తిగా దాని స్వభావం ఏది లేకుండా, దాని ముళ్ళ స్వభావం కానీ కనీసం దాని టెక్స్చర్ కానీ ఏది లేకుండా పూర్తిగా ఆ బంగారంతో పొదిగింపబడిన అనుభవంలోనికి ఎలాగైతే ఆ తుమ్మకర వెళ్ళిందో, ఇదిగో నా జీవితం అలా మార్పు పొందాలి. ఆమేన్. ఆమేన్. ఆ బంగారం అంటే యేసు ప్రభు యొక్క స్వభావం. మనం చాలా సార్లు ఇలా అనుకుంటాం, నేను గనక మారకపోయింటే అప్పుడు చెప్తాను నీ సంగతి. అంటే లోపల ఏదో ఇంకా స్వభావం లోపల ఇంకా ఉందనే అర్థం. అలా ఏ హిడెన్ స్వభావాలు లేకుండా అన్ని లోపల నుండి ఒక మార్పు పొందుతున్న అనుభవంలోనికి వెళ్దాం. లోపల నుండి క్రియారూపకంలో అన్ని రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మహోన్నతమైన నా తండ్రి, అందరములు స్తోత్రం స్తోత్రం. నేను ఉదయ కాల సమయం ముందుకు పరిశుద్ధమైన నామమును అయా స్తుతించుటకు తండ్రి నేను ప్రభా, ఇదిగో తండ్రి మీ వాక్కుల చేత మమ్మల్ని అయా తండ్రి మీకు సమీపముగా తండ్రి నేను మమ్మల్ని మార్చుటకు మీరు చెప్తున్న ఒక మాటను బట్టి వందనములు అయ్యా. అయా గ్రహించుటకును తండ్రి నేను ప్రభు మీ కృపనిస్తున్నందుకు వందనములు తండ్రి. అవును ప్రభు అయా తండ్రి నాయన ప్రభు మీరు తప్ప తండ్రి నాయన ఇంకొకరు ఎవరో కూడా తండ్రి గొప్పవారు లేరని, మిమ్మల్ని పోలి ప్రభు తండ్రి నడుచుకునే వారంలాగా మమ్మల్ని మార్చుటకు తండ్రి నాయన ఏసయ్య మీరు సహాయం చేసినందుకు వందనములు స్తోత్రము తండ్రి. అవునయ్య, మిమ్మల్ని పోలి నడుచుకున్నాము కానీ మీతో పోలిక మాత్రం మాకు కాదయ్యా. అవును తండ్రి నాయన, ప్రతి విషయంలోనూ ప్రభు తండ్రి నాయన ఏసయ్య మిమ్మల్ని పోలి మీ వలే నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా మీతో పోలిక ఎవరికి లేదు, మీతో మేము పోల్చుకునే వారము కాదు. కానీ తండ్రి నాయన ఈ రీతిగా మీరు తండ్రి యొక్క ప్రభు అయ్యా ప్రతి విషయమును తండ్రి నాయన ఏసయ్య మీరు గమనించుకొని తండ్రి చిత్తం నెరవేర్చుటకు తండ్రి నాయన మీ మార్గంలో ఉన్నారు. అటువంటి మార్గంలో మేము నడవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మిమ్మల్ని పోలి ఉండడానికి కృప చూపించండి తండ్రి నాయన. అవును తండ్రి, అంతేకాని తండ్రి మీతో పోలిక మాకు లేదయ్యా. అవును తండ్రి, తుమ్మకది ఎంతగా ఉండునో ఒకటికి అది తండ్రి నాయన దాని యొక్క గుణము మాత్రము లోపల అలానే ఉంటుంది అన్నట్టు. అటువంటి గుణగణము లేవి మాలో లేకుండా మేము కంప్లీట్ గా అవన్నీ వల్ల మేము వాడటకు మాకు సహాయం దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని అట్లా యేసుక్రీస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం మా పేపర్లో ఒక తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా హల్లెలూయా. రండి ఒక ఏరియాకి వెళ్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మనం పెండ్లి వస్త్రం గురించే చూస్తున్నాం కదా. పెండ్లి వస్త్రము అంటే ఆయన పరిశుద్ధ నీతి క్రియలు అని మీట్లో పెట్టుకోండి క్రియలు అని చూస్తున్నాం. అలా యేసు ప్రభు ఆ ఉపమానాలన్నీ చెప్పి వారికి అర్థం చేపిస్తున్న సమయం అక్కడ ఆయనను ఏదో రకంగా మాటల్లో చిక్కు పెట్టాలనో లేదా మరి ఏదో ఒక డౌట్ అడుగుతున్నట్టో వారిని చూసి మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభువుని చూసి వారు సద్దుకైలు పరిసయ్యులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు కొన్ని విషయాలను రివీల్ చేస్తున్నారు. మొట్టమొదటిగా మనకి క్రియలు మారాలి అంటే మన హృదయంలో కొన్ని మార్పులు రావాలి. మన హృదయంలో లేకుండా అవి క్రియారూపకం దాల్చవు. కనుక మన హృదయంలో మొట్టమొదటిగా ప్లేస్ మారాలి. కొన్ని ప్రయారిటీస్ చేంజ్ అవ్వాలి. మనం ఆ ఏరియాకే వెళ్ళబోతున్నాం. రండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి చదువుదాం. 34 నుండి 36 వరకు చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 36 వచనం వరకు. ఆయన సద్దుకయ్యుల నోరు మూయించిరని
పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. చాలు. చూడండి, ఇక్కడ సందర్భం మాత్రమే మనం చూస్తున్నాం, కానీ కంటెంట్ లోనికి మనం వెళ్దాం. ఇక్కడ సందర్భం ఏంటి? సద్దుకైలు ఆయనతో మాట్లాడి గెలవలేకపోయారట. సో పరిసయ్యులు ఇప్పుడు బరిలోనికి దిగుతున్నారు. సరే, ఏమని అడుగుతున్నారు? వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అర్థం ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్న ఒక ఉపదేశకుడు, ఒక టీచర్ అనే అనాలి. ఆయన వచ్చి ఎందుకు ఆయన యొద్దకు వస్తున్నారు అంటే ఆయనను శోధించడానికి వచ్చాడు. చెప్పండి, ఎందుకు వచ్చాడు? ఆయనను శోధించడానికి ఆయనను శోధించడానికి వచ్చాడు. ఇప్పుడు సద్దుకైలు పరిసయ్యులు మన టాపిక్ కాదు కనుక ముందుకు వెళ్ళిపోదాం. ఆయన శోధించడానికే వచ్చినప్పటికీ అడుగుతున్న ప్రశ్న ఒకటి చూడండి. ఈరోజు మనం దాన్నే ఫోకస్ చేద్దాం. ఏం ప్రశ్న అడుగుతున్నాడు? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. ఏంటంట? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? చెప్పండి, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని. ముఖ్యమైన ఆజ్ఞ ఏది? స్తోత్రం. మనందరికి తెలిసిన వాక్య భాగమే లాగానే ఉంటుంది, కానీ ఈరోజు క్రియారూపకంలో అది వచ్చును గాక. ఆమేన్. చూడండి, అందుకు యేసు ప్రభు ఏం చెప్పారో చూడండి, చదవండి 37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది. చాలండి. ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంట? మన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను మన దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇదేనండి ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్తున్నారు. ఈరోజు నేను అంటాను, యేసు ప్రభు మార్గంలో కనుక మనం వెళ్ళాలంటే యేసు ప్రభు ఇలాగనే ఉన్నారు. యేసు ప్రభు ఇలాగనే ఉన్నారు. మనం అలాగన వెళ్తే మనకు అర్థమవుతుంది ఆ ప్రేమ ఎలా ఉంటుంది అని. మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభుని మించిన రోల్ మోడల్ ఇంకొకరు లేరు. పూర్ణ మనస్సుతో ప్రభును లేదా దేవుణ్ణి ప్రేమించాలి అంటే యేసు ప్రభుని మించిన వారు ఇంకొకరు లేరు. యేసు ప్రభు తన తండ్రిని ఎలాగ ప్రేమించారో మనం చూసుకుంటే ఆ క్రియ మనం చేయగలిగితే ఆల్మోస్ట్ ఫస్ట్ స్టెప్ పడుతున్నట్టే. మనం శరీరంతో ఆయన్ని ప్రేమిస్తున్నాను అనుకుని ఆయన దగ్గరికి వచ్చి మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటే, మనస్సు వేరే దేని మీదో పెట్టుకుంటే ఆయన్ని ప్రేమించినట్టు కాదు. ఇప్పుడు యేసు ప్రభుని మనం ఫిజికల్ గా డైరెక్ట్ గా కలిసామా? చెప్పండి. కలవలేదు. ఆ రోజు యేసు ప్రభుని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు డైరెక్ట్ గా కలిశాడు కదా. అప్పుడు ఎవరు ధన్యకరమైన స్థితిలో ఉన్నారు? ఆ ధర్మశాస్త్రోపదేశకుడే. అవునా?
ధర్మశాస్త్రోపదేశకుడు ఇలా చెప్పొచ్చు, ఆయన నాకు తెలుసు అని. నేను ఆయనతో మాట్లాడానండి, నేను ఆయన దగ్గరే ఉన్నాను అని చెప్పగలిగిన అనుభవంలో ఉన్నాడు. రెండోది, ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిన సద్దుకైలు ఇలా చెప్పొచ్చు, యేసు ప్రభువా మాకు తెలుసు, మేము ఆయనతో మాట్లాడాం, మాకు తెలుసు అనే అనుభవంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఏ అనుభవంలోని మనం లేం. అక్కడ వారికి ఉన్న ప్రాబ్లం చూడండి. యేసు ప్రభు తన పూర్ణ మనస్సుతో, తన పూర్ణ ఆత్మతో, తన పూర్ణ హృదయంతో తండ్రిని ప్రేమిస్తున్నట్టుగా అక్కడ ఉన్న ఆయనతో అసోసియేషన్ లో ఉన్న సద్దుకైలు గాని, పరిసయ్యులు గాని, ఇప్పుడు భాగంలో మనం చదువుకున్న ధర్మశాస్త్రోపదేశకుడు కానీ ఉండేనా? చెప్పాలి. లేరు, లేరు. ఇదిగో ఇంత సింపుల్ గానే మనం కూడా తప్పిపోయే అవకాశం ఉంటది. వాక్యంనే హ్యాండిల్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించే అనుభవంలోనికి వెళ్ళలేని స్థితిలో ఉండొచ్చు. ఈరోజు యేసు ప్రభు క్రియల్ని మనం నేర్చుకుందాం. ఆ క్రియల్లోనికి వెళ్ళాలి అంటే ఫస్ట్ అడుగు, ఫస్ట్ హృదయంలో మారవలసిన మార్పు, రావలసిన మార్పు ఏదైనా ఉంది అంటే హృదయం పూర్తిగా ఆయన ఆజ్ఞకు లోబడాలి. చూడండి, పూర్తిగా ఆయనను ప్రేమించే అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. ఒక పేషెంట్ తో ఈ రోజుల్లో ఒక్కొక్క పేషెంట్ ఎలా ఉన్నారంటే, ఒక పేషెంట్ తో మాట్లాడుతూ లేదా ఆ పేషెంట్ కి ఏదైనా చేస్తూ జస్ట్ ఒక ఫోన్ మాట్లాడితే కూడా ఆ పేషెంట్లకి నచ్చట్లా. ఆ పేషెంట్ కి ఏం కావాలి? పూర్తి అటెన్షన్ కావాలి. అవునా కాదా చెప్పండి? అంటే నువ్వు ఇస్తున్న మందు వరకు అక్కర్లా, నువ్వు ఇస్తున్న ఇంజెక్షన్ వరకు అక్కర్లా, లేదా నువ్వు ఇస్తున్న ఒక పేపర్ వాళ్ళకి అక్కర్లా. వాళ్ళకి ఏం కావాలి? దాంతో పాటు నీ పూర్తి అటెన్షన్ కూడా కోరుకుంటున్నారు. ఒక మనిషే అలా కోరుకుంటే మరి దేవుడు నీ అర్పణ సరిపోతుంది అనుకుంటున్నావమ్మా? ఏదో నేను ఇచ్చేసా దేవుడికి, నీ అర్పణ ఎవరికి కావాలి? నువ్వు కావాలని ఆశపడుతున్నారు దేవుడు. నేను ప్రభు కోసం అది చేసా, ఇది చేసా. ఏం చేసావు? నువ్వు పూర్తిగా దేవుని ప్రేమిస్తున్నావా? ఈరోజు మన ముందున్న ప్రశ్న అదే. మనం జీవితంతో సమాధానం చెప్పాలి, నోటితో కాదు. యేసు ప్రభు క్రియలను మనం చేయాలి అనుకుంటున్నామా? క్రియారూపకంలో ప్రతిదీ రావాలా? అయితే ఫస్ట్ స్టెప్ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించే అనుభవంలోకి వెళ్ళాలి. ఆమేన్. ముఖ్యమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. ఒకసారి ఆలోచించండి, నేను ఒక మాట చెప్తాను మీకు. సారీ, ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటి? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఒక మాట చెప్పనా? ముఖ్యమంత్రికి ఎందుకండి అంత సెక్యూరిటీ? ముఖ్యమంత్రికి ఎందుకండి అంత సెక్యూరిటీ? రాష్ట్రంలో ఇంకెవ్వరికి లేనంత సెక్యూరిటీ ముఖ్యమంత్రికి ఎందుకు అంటే ఆయన అంత ఇంపార్టెంట్ అని. అలాగైతే ముఖ్య ఆజ్ఞకి కూడా అంత సెక్యూరిటీ అవసరం.
మన జీవితంతో ఇవ్వవలసిన సెక్యూరిటీ. కొంచెం అర్థం చేసుకుందాం. ఆజ్ఞ దీపముగా ఉంది కదా, ఆ దీపం ముఖ్యమైన దీపం, అది ఆరిపోకుండా చూసుకోవాలి. మనం 2 చేతులు పెట్టి ఆ దీపాన్ని గనక కాపాడుకుంటున్న అనుభవంలోకి వెళ్తుంటే అర్థమవుతుంది ఆ ముఖ్యమైన దీపం అని. ధర్మశాస్త్రంలో ముఖ్య ఆజ్ఞ ఎటువంటిది అంటే, శత్రువు పూర్తిగా అక్కడే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అని అర్థం. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? మన క్రియలు సంపూర్ణమైన వాటిగా ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా? ముఖ్యమైన ఆజ్ఞలో మనం ఫెయిల్ అవుతున్నాం గనుక. మన క్రియలు సంపూర్ణం అవ్వాలా? ఇదిగో ఈ ఆజ్ఞలో మొదట మనం పూర్ణులుగా మారాలి. యేసు ప్రభు ఈ ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చిన లిస్ట్ లో ఉన్నారు. నేను అంటాను, ఆయన కంటే ఇంకెవరు ఆ లిస్ట్ లో లేరు. హల్లెలూయా. చూడండి, మీ తర్వాత భాగం చదివితే కూడా పరిచయులందరూ కలిసి ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని అడుగుతున్నారు, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరని మీరు అనుకుంటున్నారు అంటే వాళ్ళు అంటారు, ఆయన దావీదు కుమారుడు అని. అంటే వాళ్ళ ప్రత్యక్షత దావీదు కుమారుడి దగ్గర ఆగింది. ఆయన దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత కనీసం దెయ్యములకైనా ఉన్నాయి, కానీ వీరికి లేని స్థితిలో ఆగలేదా? నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోకపోతే ఆయన పూర్తిగా ప్రేమించలేవు నానా. ఆయన పూర్తిగా, ఆయన ఎవరో, ఆయన అధికారం ఎట్టిదో ఆయన పూర్తిగా వెల్లడి చెయ్యలేదు. ఎందుకంటే చూడండి, ఎవరైనా ఒక పెళ్లి చూపులకు వచ్చారు అనుకుందాం, వారు పెళ్లి కొడుకుని కాకుండా పెళ్లి కుమారుడుకున్న ఆస్తిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే ఆ పెళ్లి సేఫేనా? చెప్పండి. కాదు. ఆ పెళ్లి కుమార్తె ఎవరిని ప్రేమిస్తుందని అర్థం? పెళ్లి కుమారున్న ఆస్తినా? పెళ్లి కుమారుణ్ణి. ఆ పెళ్లి కుమార్తె ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆస్తిని ప్రేమించినట్టు ఈ రోజు మనం కూడా యేసు ప్రభువుని చూడాలి, యేసు ప్రభువుని పూర్తిగా ప్రేమించాలి. ఆయన వలన వచ్చే ఆస్తిని గాని, పదవిని గాని, పరపతిని గాని వాటిని ప్రేమించిన అనుభవంలో ఉంటే, ఆస్తి లేకపోతే ఎలాగైతే ఆ వ్యక్తి ఆ పెళ్లి వద్దంటారో, మనం కూడా ఆయన నుంచి వచ్చే వేరే వాటిని ప్రేమించినప్పుడు, అవి లేనప్పుడు యేసు ప్రభుని కూడా వద్దనుకుంటాం. అలా కాకుండా నువ్వుంటే నాకు చాలు అనే అనుభవంలో నిజంగా వెళ్ళామా, అప్పుడు వేరే ఏమి లేకపోయినా ఆయనతో ఉండిపోతాం. ఇంకా ఏది లేకపోతే హ్యాపీ అనిపిస్తుంది. అమ్మయ్య, పూర్తిగా ఈరోజు నేను దేవునితో ఉండిపోవచ్చు అనిపిస్తుంది కదా. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో ఆయన్ని ప్రేమించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఈ అనుభవాన్ని మనం పూర్తిగా కలిగి ఉంటామో, మన మనస్సులో, మన హృదయంలో, మన జీవితం మొత్తంలో ఆయన ప్రయారిటీగా మారుతారు, ఆయన పూర్తిగా మనం స్థలం ఇవ్వగలుగుతాము, ఆయన క్రియలు చేయుట సాధ్యమవుతుంది. అండ్ అది అంతం వరకు చేయాలా? అయితే ఈ క్వాలిటీ కూడా అంతం వరకు నిలిచి ఉండాలి.
ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. తండ్రి స్తోత్రం, స్థుతి స్తోత్రం ఇస్తారా తండ్రి విషయాన్ని తండ్రి విషయాన్ని తండ్రి కంప్లీట్గానైనా మా హృదయంలోకి నాయన విషయాన్ని స్వీకరించటకు కృపనివ్వండి. తద్వారా తండ్రి విషయాన్ని మీ యొక్క స్వభావంలోనికి మేము మారినట్లుగా మా కృపనివ్వండి. ప్రభా నాయన విషయాన్ని నువ్వు అని అన్నప్పుడు ప్రభా నిన్ను మాదిరిగా మేము తీసుకున్నప్పుడు ప్రభా కంప్లీట్ గా నాయన విషయం మీ యొక్క స్వభావం ధరించుకుంటూ మాకు సహాయం దయచేయండి. ఏ ఒక్క ఏరియాలో కూడా నాయన అసంపూర్ణత మీకు ఇష్టం లేదు, కానీ ప్రభా మేము సంపూర్ణులుగా లేమని మా స్థితిని మేము ఒప్పుకుంటున్నామయ్యా. అయా నా తండ్రి యేసయ్య, మరి నాయన ఎంత మిమ్మల్ని అలా చేస్తామో అంత మీకు ఫలించగలము. కానీ 100 ఫలం రావాలని అన్నప్పుడు తను 100 100% నాయన మిమ్మల్ని నాయన మేము ధరించుకుంటూ మీ స్వభావం నాయన మా జీవితంలో కలిగి ఉంటకు కృపనివ్వండి. మాకు అలా వేసే తెలుసు అన్న లెవెల్ కాదు, కానీ తండ్రి వేసే మీ చేతనైనా వేసే మరి మేము ఎరగబడే వారిగా ఉండాలి. అలాంటి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ లోనికి అయినా కంప్లీట్ సబ్మిషన్ లోనికి అయినా ప్రతి ప్రయారిటీని బ్రేక్ చేస్తూ అన్ని ఏరియాలో మీరే ప్రయారిటీగా మారే ఆ జీవితంలోనికి అయినా మీరు నడిపించి మేము పొందుకోమని ఇష్టం నడుపుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ ప్రార్థన చేద్దామా? పూర్తిగా పూర్ణ హృదయంతో నిన్ను మాత్రమే ప్రేమించే అనుభవంలోనికి ఇంతవరకు నేను వెళ్ళలేదయ్యా, ఆ పూర్తి అనుభవంలోనికి నేను వెళ్ళాలి అని ఒక ఆశతో ఒక ప్రార్థన చేసుకుందామా? ఇదిగో నీ సిచ్యువేషన్స్ నిన్ను పూర్ణంగా వెళ్లకుండా ఆపుతున్నాయి నాన్న. నీ ఆశలు నిన్ను ఆ పూర్ణ స్థితిలోనికి వెళ్లకుండా ఆపుతున్నాయి. కొంచెం ఎక్కడో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ని ఈరోజు గుర్తుపట్టు. ఎక్కడెక్కడ? మనస్సులో, హృదయంలో, ఆత్మలో. ఆ గ్యాప్ ఎక్కడండి? మనస్సులో, హృదయంలో, ఆత్మలో. కొంతమందికి డబ్బు ఆ గ్యాప్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు. కొంతమందికి పదవి ఆ గ్యాప్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు. నేను అంటాను, ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్నే కదా హ్యాండిల్ చేస్తున్నాడు. యేసు ప్రభుకి ధర్మశాస్త్రోపదేశకుడికి ఉన్న గ్యాప్ ఏంటో చెప్పండి. ఆ రోజు సద్దూకైలకి యేసు ప్రభుకి ఉన్న గ్యాప్ ఏంటి? ఆ రోజు పరిసయ్యులకి యేసు ప్రభుకి మధ్యలో గ్యాప్ ఏంటి? చేతిలో అక్షరం ఉంది, కానీ దేవుని మీద పూర్ణమైన ప్రేమ లేదు. ఈరోజు యేసు ప్రభు ఏది కోరుకుంటున్నారో తెలుసా? పూర్తిగా ఆయనను ప్రేమించే అనుభవంలోకి రమ్మని. మనకేమి ఉన్నా లేకపోయినా ఆయనను పూర్తిగా ప్రేమించే అనుభవంలోకి వెళ్తే ఆయన అన్ని హృదయంలో ఆయన వేలుతో రాస్తారు. ఇది నూతన అనుభవం. ఇది నూతన నిబంధపు అనుభవం. మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్ లో పెట్టండి, దయచేసి మ్యూట్ లో పెట్టండి. వినండి, ఇది నూతన నిబంధనం యొక్క అనుభవం. ఏది? ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తామో ఆ హృదయంలో ఆయన వేలుతో ఆయన సమస్తం రాస్తారు. నిన్న మనం నేర్చుకున్నాం కదా, వారితో నేను నూతన నిబంధన చేస్తాను అని చెప్పారు. ఆ నూతన నిబంధనలో ఒక అనుభవం ఉంది.
హృదయం లోపల నుండి ఆయనే మాట్లాడుతున్న ఒక అనుభవం. చూడండి, నా తండ్రి చెప్పింది తప్ప నేను ఇంకేది చేయట్లేదు. నా తండ్రి దగ్గర నేను చూసింది తప్ప ఇంకేమి మీకు చెప్పట్లేదు. నా తండ్రి దగ్గర వినినది తప్ప నేను ఇంకేది మీతో మాట్లాడట్లేదు. నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నాను. నా తండ్రి చిత్తమే నేను చేస్తున్నాను. ఎల్లప్పుడూ ఈ అనుభవంలో యేసు ప్రభు ఎలా ఉన్నారంటే తండ్రిని ప్రేమించే అనుభవంలో ఉన్నారు గనుక. ఈ రోజు మనం మన చిత్తం, లోకం చిత్తం, లేదా వారి చిత్తం, వీరి చిత్తం చేసుకోవడంలో మన టైం వేస్ట్ అయిపోతుంది. తండ్రితో ఆ అనుబంధంలోకి వెళ్లకుండా తండ్రి చిత్తం మనం చేయలేం. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో తెలుసా. మీ గ్యాడ్జెట్స్ అన్ని కూడా సరిగా లేవు, దయచేసి అర్థం చేసుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయాలి అన్న మాటను అర్థం చేసుకుందాం. నేను అంటాను, మొదట్లోనే చేయకపోతే అంతం వరకు ఎలా చేస్తావు? ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎంతగా వాళ్ళు కాపాడుకుంటున్నారో తెలుసా? అలాగైతే ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞని కూడా మనం అలాగనే మన జీవితంలో కాపాడుకోవాలి. ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలి. ఈ రోజు నుంచి అటు అనుభవంలోకి వెళ్దామా, నన్ను ప్రాక్టీస్ చేద్దామా? పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించే ఒక అనుభవం, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించే అనుభవంలోనికి వెళ్దామా? ఆయన దగ్గరికి వచ్చి ఆయన మనల్ని, మన మనస్సుని వేరెక్కడో పెట్టుకొని వెళ్తే అది పూర్ణమైన అర్పణ కాదు, పూర్ణ ప్రేమ కాదు. ఒకసారి ఆలోచించండి, పెళ్లికి సిద్ధపడుతున్న అమ్మాయి పెళ్లి ఒకరితోనూ మనస్సు ఇంకొకరితోనూ పెట్టుకుంటే అది కరెక్టేనా? అది యోగ్యంగా అనిపిస్తుందా? అది అంగీకారంగా అనిపిస్తుందా? చెప్పండి. కాదు కదా. మరి యేసు ప్రభుతో కూడా మనం అలాంటి వ్యవహారమే చేస్తున్నప్పుడు అది కరెక్టేనా? అది యోగ్యమేనా? అది అంగీకారమేనా? పేరుకేమో యేసు ప్రభుతో ఉన్న సమయం, యేసు ప్రభుతో ఉన్న జీవితం, కానీ మనస్సు వేరే దేని మీదో. ఎప్పుడు ఇస్తావు ఉద్యోగం? అర్థమవుతుందా? వచ్చింది ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. అడుగుతున్నదేంటి? ఆయన వల్ల పొందుకుంటున్న ప్రేమను అనుభవించడం కాదు. ఉద్యోగం ఎప్పుడు ఇస్తావు? అప్పుడు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు. ఏమయ్యా, ఇంతకాలం అయింది నేను నీ దగ్గరికి వచ్చి, ఇల్లు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంటే మనం దేన్ని ప్రేమిస్తున్నట్టు? ఆయన్నా ఇంటినా? ఇంటిని ప్రేమిస్తున్నాం. యేసయ్య నిన్ను చూడాలి, నీతో ఉండాలి, నాకు ఎప్పుడు కనిపిస్తావు, నాతో ఎప్పుడు మాట్లాడతావు, నీతో ఉండాలి అని మన పరుగులు ఊవిళ్ళు ఊరుతూ ఆయన వైపు వెళ్తున్నాయా? ఆయన మీద ఆశ ఎల్లప్పుడూ ఉంటుందా? ఎప్పుడు ప్రేయర్ కంప్లీట్ అయిపోతుందా వేరే పనిలోకి పరిగెడదాం అనుకుంటే మనం ఎక్కువ ప్రేమిస్తున్న దేనిని? ఆ పనిని. పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించుట నేర్చుకుందాం. పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించుట నేర్చుకుందాం. ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్తున్నప్పుడే అర్థం అవ్వాలి, దాని మీదనే అపవాది యొక్క ఫోకస్ కూడా ఉంటుంది. మనం పూర్ణ స్థితిలోనికి వెళ్లకుండా ఆపడం. దయచేసి ఆ అనుభవాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడదామా? మొట్టమొదటి అడుగు అదేనండి. నిజమైన క్రియలు చేయాలి అంటే, నిజమైన క్రియల్లోనికి వెళ్ళాలి అంటే, ఈ పూర్ణమైన అనుభవం లేకుండా
అంతం వరకు నిలిచి ఉండే అనుభవంలోకి మనం వెళ్ళలేం. ఈ పూర్ణ ప్రేమలోనికి వెళ్ళకుండా ఆ మత్తు మనకి రాదు. నేను అంటాను, ఆ ప్రేమ మత్తు ఫుల్గా రావాలి. చెప్పండి, ఏం రావాలి? ఆ ప్రేమ ఆ ప్రేమ మత్తు. రావాలి. ఆ ప్రేమ మత్తు ఫుల్గా రావాలి. ఆ ప్రేమ మత్తు ఫుల్గా రావాలి. ఒక మాట చూడండి, ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు మత్తు ఎక్కలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? ఆ నొప్పి వాళ్ళకి తెలుస్తుంది, అవునా? అవును. కానీ మత్తు ఫుల్గా ఎక్కింది అనుకోండి, మన భాషలో అనస్థీషియా, అంతే కదా? ఆ మత్తు ఫుల్గా ఎక్కింది అనుకోండి, కట్ చేసినా తెలీదు, బ్రేక్ చేసినా తెలీదు, కుట్లు వేసినా తెలీదు, ఏ అనుభవమో తెలీదు. ఇదిగో ప్రేమ మత్తు అలా పట్టాలి. కట్ చేసినప్పుడు నొప్పి కలుగుతుందా? మత్తు ఫుల్ రాలా? ప్రేమ మత్తు ఫుల్ రాలా? నీ ఎముకలు బ్రేక్ చేస్తున్నప్పుడు, మరలా అతుకుతున్నప్పుడు, ఏదైనా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రేమ మత్తులో మాత్రమే, ఏది కూడా ఫిజికల్ అనుభవాలు లేకుండా పూర్తిగా ఆయన మత్తులో ఉండుట సాధ్యం. ఇగో ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. నేను అంటాను, యేసు ప్రభు ఎల్లప్పుడూ ఆ అనుభవంలో ఉన్నారండి. ఎప్పుడు తండ్రి చిత్తమే, ఎప్పుడు తండ్రితో ఉండే అనుభవమే, ఎల్లప్పుడు పూర్ణంగా ఆయన మనస్సంతా తండ్రి మీదనే. ఆ అనుభవంలో ఆయన ఉన్నారు. ఈరోజు మనం ఆ అనుభవంలోకి వెళ్తే ప్రభు మనల్ని పూర్తిగా ఆ మారు మనస్సు అనే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. హార్ట్ ఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్, అవునా కదా? అవునా కదా? చెప్పండి, ఎట్లా పడితే అట్లా చేసేస్తారా? ఒక ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ చేసినంత ఈజీయా? చెప్పండి. కాదు. అంత ఈజీగా కాదు, చెయ్యరు. నాకు ఎంత ప్రిపరేషన్ ఉంటుందండి. అది అన్ని హాస్పిటల్స్ లో చెయ్యరు, అన్ని ఏరియాల్లో కూడా జరగవు కదా. అంత సీరియస్ ఆపరేషన్ అయితే ఇప్పుడు టోటల్ అసలు మనసే మారుతున్న అనుభవం, టోటల్ ట్రాన్స్ప్లాంటేషన్, అది ఇంకెంత ఇంపార్టెంట్ అండి. ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇదిగో అంత మారు మనస్సు అనే ఆ మనస్సే మారుతున్న, ఆ మనస్సే టోటల్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతున్న ఆపరేషన్ జరగాలంటే ఫస్ట్ పట్టవలసిన మత్తు ప్రేమ మత్తు. అది దేనికి పట్టాలి? కేవలం కాలుకు పడితే చాలా కాదు. ఒక మాట చెప్పనా, నడుములో గనక ఇచ్చారనుకోండి అనస్థీషియా, పై భాగము మిగిలిపోతుంది, అవునా? లోకల్ అనస్థీషియా ఇస్తే ఒంటి మొత్తానికి పట్టదు మత్తు, అవునా? మొత్తం పట్టాలి అంటే ఎక్కడ ఇస్తారు? టోటల్ ఊపిరి మొత్తం ఒక కంట్రోల్లోనికి తీసుకొని మత్తు ఒళ్ళు మొత్తం అంతా పట్టేటట్టు చేస్తారు, అవునా? అవునా కాదా? చెప్పండి. అలా శరీరానికే అంత స్పెసిఫిక్ గా మత్తు ఉంది అంటే మరి ఆత్మకు, మనసుకు ఉంది కదా, హృదయానికి ఉంది కదా, అవి కూడా మత్తు పట్టాలి. ఏ మత్తు? ప్రేమ మత్తు. ఎవరి ప్రేమ? దేవుని యందు ఉండే ప్రేమ. ఏ నాడైతే మనం ఈ ప్రేమలోకి ఎంటర్ అవుతామో ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకుందాం, మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ స్టార్ట్ చెయ్యరు. అలాగనే ఈ ప్రేమలోనికి ఎంటర్ అవ్వకుండా మారు మనస్సు రాదండి.
ఎంత ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే. అంతం వరకు నిలిచి ఉండే అనుభవం అయితే రాదు. దేవుని క్రియలు చెయ్యాలి అంటే ఈ మత్తులోనికి వెళ్ళవలసిందే. ఎందుకు తెలుసా? అక్కడ కోసినా తెలీదు, విరగొట్టినా తెలీదు, కుట్లేసినా తెలీదు. అవును. ఈరోజు ఆ అనుభవంలోకి వెళ్తే మాత్రమే అంతము వరకు నిలిచి ఉండుట సాధ్యం. హల్లెలూయా. మారు మనస్సు కావాలి అంటే ఈ అనుభవంలోకి వెళ్ళాలి. ఈరోజు అటు ఈ అనుభవం కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? దయచేసి ఉన్న స్థలంలో నుండి ఆయనకి మొరపెడదాం. లేచి ఉండే అనుభవంలోకి వెళ్దాం. సాధ్యమైన వారు మీ పక్కన ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఇంకెవరితోని మాట్లాడొద్దు. మీకు ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. దయచేసి ఇదిగో మనుషులు కనపడవలనని చేస్తున్న ప్రార్థన అక్కర్లేదండి. వ్యక్తిగతంగా దేవునికి నిజంగా మొరపెట్టుకుందాం. అయ్యా, నేను పూర్ణ మనసుతో నేను ఇంతకాలం మిమ్మల్ని ప్రేమించలేకపోయినాయా, నా పూర్ణ ఆత్మతో ఇంతకాలం నేను ప్రేమించలేకపోయినాయా, నన్ను క్షమించండి. నేను మీ వద్ద నుండి వస్తున్నవి ఇంకేవో కోరుకుంటూ నేను ఆ అనుభవాన్ని కోల్పోయాను. నేను ఇంకా అలా ఉండకూడదు. నా బ్రతుకు మారాలి. నాకు ఫుల్ గా ఇంతకాలం జరుగుతున్న ఆపరేషన్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. కారణం నాకే మత్తు పట్టలా. ఇదిగో ఇక ఆ ప్రేమ అనే మత్తు నాకు పూర్తి స్థాయిలో కావాలి. నేను దాన్ని పొందుకోవాలి. నాకు దయచేసి నన్ను అట్టి అనుభవంలోకి నన్ను తీసుకుని వెళ్ళండి. ఇంకొక మాట చెప్పిన, ఆయన మత్తు ఇస్తున్నారు, మనమే ఎక్కించుకోవట్లేదు. దయచేసి ఆ అనుభవాలు మారినట్లుగా ప్రార్థన చేసుకుందామా? హృదయం అనే మనస్సు ఎందుకు మారట్లేదంటే ఇదిగో ఈ ప్రేమ మనం పూర్తిగా నింపుకోవట్లేదు. ఆ అనుభవాలన్నీ మారాలని ప్రార్థన చేసుకుందాం. మ్యూట్ లో పెట్టుకున్నా పర్వాలేదు, ప్రార్థన అనుభవంలోకి వెళ్ళండి. ఇదిగో మీ ప్రార్థన నేరుగా వింటున్నది దేవుడు, మనుషులు కాదు. పడిపోయిన ప్రాకారాలు కట్టబడుతున్న అనుభవంలోనికి వెళ్దాం. కట్టుకుంటున్న అనుభవంలోనికి వెళ్దాం. మన గోడలు ఫస్ట్ గా మన హృదయాన్ని మనం సెట్ చేసుకుందాం, బాగు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.